అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ముఖ్యమంత్రి ఇరువురు అంటే రేవంత్ రెడ్డి గారు మన బాబు గారు ఇద్దరు కూడా దావోస్ వెళ్లి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వారికి సంబంధించిన కేసు ఒకటి ఉంది కదండి, అదేనండి ఓటుకు నోటు కేసు గురించి బాగా ఆత్మీయంగా చర్చించుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా బాబు గారు ఏమి తలిస్తే అదే జరుగుతుంది. దైవముతో ఆయనకి అవసరం లేదు. ఎన్నో రోజులుగా ఈ ఆత్మీయ సమావేశం కోసం ఎదురు చూస్తుంటే ఇలా వారికి దావోసులు చక్కటి అవకాశము దక్కింది. ముఖ్యముగా ఇరువురు ఈ కేసు నుంచి ఎలా బయట పడాలని చెప్పి న్యాయ వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలని చెప్పి పాచికలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. బాబు గారు మీరేమీ దిగుల పడకండి, ఎందుకంటే మీకు లోడెత్తడానికి రమణ గారు రెడీగా ఉన్నాడని కూడా తెలుస్తుంది. మీరు అలా విలపించకండి, తప్పకుండా ఈ కేసు నుంచి రమణ గారు మిమ్మల్ని బయటేస్తాడని నాకు బాగా తెలుసు. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికాడు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టుకు రేవంత్ హాజరయ్యారు. ఈ కేసులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. దీనికంతటి కారణం బాబు గారే. బాబు గారు చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? చూడండి స్టీఫెన్సన్ తో సంభాషణ ఇప్పుడు విందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. స్టీఫెన్ గారు బ్రీఫ్డ్ మీయే కాదండి, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటున్నారు. బ్రీఫ్ కేసులు కూడా తెచ్చారు కదా, బ్రీఫ్ కేసులు తెచ్చారు. చక్కగా కూర్చోండి. Yes sir, I am with you, don't bother. Right sir. For everything I am with you. What all they spoke will honor. Yeah, right sir. Freely you can decide, no problem at all. Okay sir. That is your commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you. ఎంత చక్కగా కొనేశారు బాబు గారు స్టీఫెన్సన్ ని. పాపం స్టీఫెన్సన్ మిమ్మల్ని పట్టిస్తాడని మీకు తెలియదు కదా, అనవసరంగా బుక్ అయిపోయారు. నాకు కూడా అది తలుచుకుంటే చాలా ఏడుపొస్తుంది బాబు గారు. బాబు గారు మీరు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరు. దావోస్ వెళ్లారంటే నాకు చాలా ఆనందముగా ఉంది. ఎందుకంటే మీ గురు శిష్యులిద్దరూ కూడా అక్కడ ఎవరూ చూడకుండా చట్టా పట్టాలు వేసుకుని గత స్మృతులను గుర్తు తెచ్చుకుని ఎలా కేసు నుంచి బయటపడాలని పాచికలు పన్నడానికి చక్కటి అవకాశము దావోసు మీకు కల్పించిందని నేను భావిస్తున్నాను బాబు గారు. ఒకవేళ ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని మీరు కలుసుకున్నట్టు తెలిస్తే, మోడీ గారికి తెలిస్తే ఏమన్నా ఉందా, మొట్టికాయలు వేస్తాడని భయపడి దావోసులో ఇద్దరు కూడా చెడుగులు ఆడుకున్నారని కూడా తెలిసింది. రమణ గారు కూడా లోడెత్తరా రమణ అని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. చాలా ఎత్తులకు పై ఎత్తులు జిత్తులు చేస్తూ ఉన్నారని నాకు తెలిసిపోయింది బాబు గారు. మీరు తప్పకుండా మీరు బయటపడతారు బాబు గారు, నాకు తెలుసు బాబు గారు. మీ చాతుర్యము, మీ యొక్క కళలన్నీ నాకు తెలుసు బాబు గారు. నా చిన్నతనము నుండి చూస్తున్నాను. నేనే ముసలోడైపోయాను బాబు గారు. మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు కదా బాబు గారు. ఓటుకు నోటు కేసు నుంచి మీరు, మీ యొక్క శిష్యుడు, గురు శిష్యులు ఇద్దరు కూడా ఎప్పటికైనా బయటపడతారని నాకు తెలుసు బాబు గారు. చక్కటి పథకాలు రచించారని తెలిసింది. చక్కగా బయటపడండి బాబు గారు. మీకు నా శుభాకాంక్షలు. ఇలాగే అక్కడే దావోసులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగి త్వరగా ఇండియాకు వచ్చేయండి బాబు గారు. అందరికీ నమస్కారము. బాయ్.